తెలుపబడుతుంది. ఈ ఎర్రని పెయ్య రక్తం చేత ఏ విధంగా పరిశుద్ధపరచబడాలి అనే దానికి ప్రధానమైన ఉదాహరణగా మనము చూచుకొనవచ్చును. ఈ ఎర్రని పెయ్య మనల్ని రక్షించుట కొరకే కాకుండా తను తాను బలిగా అర్పింపబడిన ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి కూడా ఒక సాదృశ్యముగా మనము ఒక ఎర్రని పెయ్యను గురించి చదువుకొనవచ్చును. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధపరచబడాలి అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఒక ఎర్రని పెయ్యను తీసుకొని దాన్ని యాజకుడు వారి కొరకు వధిస్తాడు. అది ఎట్లా ఉండాలి అంటే అది మచ్చ లేనిది, కలంకం లేనిది, ఎప్పుడు కాడి మోయనిదై ఉండవలెను. యాజకుడు